ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ప్రోబయోటిక్స్ ఇలాంటి గట్ హెల్త్ మెడిసిన్స్ కి బాగా డిమాండ్ కూడా పెరిగింది. అంటే ఇవి చూసి పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే మనము ప్రోబయోటిక్స్ తీసుకొని గట్ హెల్త్ బాగా చేంజ్ చేయొచ్చు అనుకుంటున్నారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. ప్రోబయోటిక్స్ కొంతవరకు మంచిది. అంటే మనకు పెరుగులో వస్తుంది అనుకోండి, పెరుగు తినడం మంచిది, ఎందుకంటే ప్రోబయోటిక్ ఉంటుంది. అదేవిధంగా బటర్ మిల్క్ మంచిది, ప్రోబయోటిక్ ఉంటుంది. ఫర్మెంటెడ్ ఫుడ్స్లో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటే మంచిది. కానీ ఈ ప్రోబయోటిక్స్లో ఎక్కువ తీసుకున్నామంటే ఒకటే అంటే క్యాప్సూల్స్లో వస్తాయి ప్రోబయోటిక్స్, అవి మంచిది కాదు. ఎందుకంటే ఈ క్యాప్సూల్స్ ఉన్న ప్రోబయోటిక్ లోపలికి వెళ్ళి మన బ్యాక్టీరియాని మార్చేస్తాయి లోపల. ఓన్లీ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటే కూడా మంచిది కాదు. ఇప్పుడు మన ప్రేగుల్లో 1000 స్పీసీస్ ఉంటాయి లోపల, అంటే దీన్ని డైవర్సిటీ అంటారు. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఈ డైవర్సిటీ తగ్గిపోతే మనకి జబ్బులు వస్తాయి చాలా. అంటే అన్ని హార్ట్ డిజీజ్ కానీ ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ కూడా బ్యాక్టీరియా డైవర్సిటీ తగ్గిపోతే వస్తాయి. ప్రోబయోటిక్స్ ఎక్కువ తీసుకుంటే కూడా ఒకటే టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వచ్చి డైవర్సిటీ తగ్గిపోతుంది. సో వాట్ ఇస్ ద బెస్ట్ వే సార్? బెస్ట్ వే ఇస్ హెల్తీ ఫుడ్ ఒకటి, దెన్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, అవాయిడింగ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా చేంజ్ అయిపోతాయి అన్నమాట. అది చేయటము. స్ట్రెస్ కూడా అది రిలేషన్షిప్, బట్ బ్యాక్టీరియా వల్ల స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వల్ల బ్యాక్టీరియా చేంజ్, అయితే విషియస్ రిలేషన్షిప్. కొంతవరకు జెనెటిక్ కూడా, అంటే మన పేరెంట్స్కి ఏం బ్యాక్టీరియా మనకు కూడా అదే ఉంటుంది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మన లైఫ్ లాంగ్ బ్యాక్టీరియా డిటర్మిన్ చేసేది 3 థింగ్స్. ఇది ఇప్పుడు అగైన్ మన రీసెర్చ్లో ఏమంటే ఈ డెలివరీ, సిజేరియన్ డెలివరీ చేస్తే బ్యాక్టీరియా తక్కువ ఉంటాయి. అదేవిధంగా మదర్ ఫీడింగ్ చేస్తే, బ్రెస్ట్ ఫీడింగ్ 6 months కన్నా తగ్గిస్తే బ్యాక్టీరియా తగ్గిపోతాయి. చైల్డ్హుడ్ 6 months ఏజ్ దాకా ఏదైనా యాంటీబయాటిక్ వాడితే బ్యాక్టీరియా తగ్గిపోతాయి. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. నార్మల్ డెలివరీ, నో యాంటీబయాటిక్స్, ఫీడింగ్ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ టిల్ 6 months. ఈ 3 చేస్తే ఈ చైల్డ్లో ఫ్యూచర్ అడల్ట్లో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటుంది అన్నమాట. అంటే మనకు తెలియకుండా మన పేరెంట్స్ చేసిన మిస్టేక్ వల్ల మనం సఫర్ అవుతాం లేటర్ ఆన్. ఇప్పుడు ఊర్లలో కూడా ఇంతకుముందు నార్మల్గా 6 months దాకా బ్రెస్ట్ ఫీడ్ చేసేవాళ్ళు, డెలివరీస్ నార్మల్గా. ఇప్పుడు అన్నీ చేంజ్ అయిపోయింది, అందరు సిజేరియన్ చేయించుకుంటున్నారు. ఈ కొద్దిగా జ్వరం లాగానే చైల్డ్కి యాంటీబయాటిక్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల అప్పుడు డ్యామేజ్ కాకపోయినా ఫ్యూచర్లో చాలా డ్యామేజ్ వస్తుంది, అంటే బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది. ఇటువంటి చిల్డ్రన్ ఎక్కువ లావు కావటం కానీ, డైజెషన్ సరిగా ఉండటం కానీ, అదేవిధంగా హార్ట్ డిజీజ్ కూడా లేటర్ ఆన్ రావచ్చు. దీనివల్ల మెటబాలిక్ సిండ్రోమ్ కూడా వస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ చాలా ఇంపార్టెంట్. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది, అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమి, వెయిట్ ఎక్కువ ఉంటాము, ఫ్యాట్ ఎక్కువ ఉంటాము, కొలెస్ట్రాల్ ఎక్కువ కావటము, లివర్లో ఫ్యాట్ రావటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట దీనివల్ల. సో ఈ చాలా కనెక్షన్ ఉంది దానికే ఇప్పుడు పిల్లల్ని చాలా ఇంపార్టెంట్, దానికి మేము అందరికీ అడ్వైస్ చేస్తున్నాము. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నార్మల్ డెలివరీకి వెళ్ళండి, బ్రెస్ట్ ఫీడింగ్ చేయండి చిల్డ్రన్కి 6 months దాకా, యాంటీబయాటిక్స్ వాడొద్దండి. ఈ 3 ఫాలో అయితే మనకు మంచి బ్యాక్టీరియా. రైట్ సార్. ప్రధానమైన సమస్యల్లో సార్ గర్డ్ ఇన్సిడెంట్స్ కూడా బాగా పెరిగిపోయింది అర్బన్ లైఫ్ స్టైల్లో, బాగా తింటున్న ఫుడ్ వల్ల, స్ట్రెస్ వల్ల, టైమింగ్స్ వల్ల సార్. సో వాట్ ఈస్ ద బిగ్ షిఫ్ట్ సార్? మన గతంలో ఎప్పుడు ఇవన్నీ విన్న దాఖలాలు లేవు మనకి. కరెక్ట్. గర్డ్ అంటే దాని ఎక్స్పాన్షన్ ఏమంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్. అంటే ఏమవుతుందంటే మన స్టమక్లో ఉన్న యాసిడ్ గుండెలోకి వచ్చి అంటే ఆహార వాయుకి అటాక్ చేస్తుంది. నార్మల్గా మన ఆహార వాయుకి స్టమక్కి మధ్యన ఒక వాల్వ్ ఉంటుంది, దీన్ని లోవర్ ఇసోఫేజియల్ వాల్వ్ అంటారు. ఈ వాల్వ్ వల్ల మనం యాసిడ్ కింద నుంచి పైకి రాదు, కింద నుంచి పైకి వస్తే మళ్ళీ ఇదంతా కూడా యాసిడ్ కాలిపోతుంది ఇదంతా ఆహార వాయుకి. ఈ కొన్ని కారణాల వల్ల డ్యామేజ్ అవుతుంది ఈ వాల్వ్. ఎందుకు? ఒబేసిటీ ఎక్కువ ఉంటే, లావ్ ఎక్కువ ఉంటే వాల్వ్ డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా స్మోకింగ్ చేయటం వల్ల, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల, మరీ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ వాల్వ్ డ్యామేజ్ అయితే గర్డ్ అనేది వస్తుంది. ఈ గర్డ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే విపరీతమైన ఛాతీ నొప్పి రావటము, కొంతమంది హార్ట్ అటాక్ అనుకొని కార్డియాక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు. అదేవిధంగా రాత్రి పండుకున్నప్పుడు నోట్లోకి పుల్లని టేపుల్లాగా రావటం కానీ, ఫ్లూయిడ్ రావటం వస్తుంది అన్నమాట. రాత్రి అంతా నాజియా, వామిటింగ్ కూడా రావచ్చు అదేవిధంగా ఈ గర్డ్ వల్ల. మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు రీసెంట్గా రికగ్నైజ్ చేసేదామంటే గర్డ్ వల్ల నిద్ర కూడా తగ్గిపోతుంది. అంటే చాలామంది నాకు రాత్రి నిద్ర పట్టలేదు, సరిగ్గా పండుకోలేకపోయామండి అంటారు. అది ఎందుకంటే నిద్ర వల్ల కాదు, గర్డ్ వల్ల. కడుపులో ఉన్న యాసిడ్ ఛాతీలోకి వచ్చేస్తే, గుండెలోకి వచ్చేస్తే అప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అన్నమాట, నిద్రపోవడం. అది గర్డ్కి ట్రీట్మెంట్ ఇస్తే మామూలుగా బాగా నిద్రపోతుంటాను. సో దానికి కూడా కనెక్షన్ ఉంది. సో గర్డ్ అనేది ఈ మధ్యన ఎక్కువ మోడర్న్ లైఫ్ స్టైల్స్ వల్ల, అంటే ఈ స్మోకింగ్ కానీ, స్ట్రెస్ వల్ల, ప్రాపర్ డయట్ లేకుండా, అదేవిధంగా లేట్ నైట్ అంటే రాత్రిపూట 9 గంటల తర్వాత తింటున్నాం అనుకోండి డిన్నర్, కామన్గా
వాళ్ళలో కూడా గర్డ్ ఎక్కువ ఉంటుంది. ఈ గర్డ్ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి ఏమంటే గర్డ్కి కూడా మన స్నోరింగ్ అంటే సౌండ్ చేస్తుంటాం, పండుకున్నప్పుడు సౌండ్ వస్తుంది, స్నోరింగ్ వస్తుంది కదా, గురక పెట్టడం. ఈ గురక ఎక్కువ పెట్టే వల్ల గర్డ్ ఎక్కువ ఉంది, కోరిలేషన్ ఉందన్నమాట. గర్డ్ ట్రీట్మెంట్ తీస్తే గురక తగ్గిపోతుంది, గురక ట్రీట్మెంట్ ఇస్తే గర్డ్ తగ్గిపోతుంది. ఇవన్నీ సో ఇవన్నీ కొన్ని క్లినికల్గా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. దానివల్ల గర్డ్ ట్రీట్మెంట్ చాలా ముఖ్యం. గర్డ్ ట్రీట్మెంట్ మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్, అదేవిధంగా వెయిట్ తగ్గటము, డయట్. నైట్ మేము దానికి ఇప్పుడు లేటెస్ట్ అడ్వైజ్ ఏమంటే 7 o'clock తర్వాత డిన్నర్ చేయకూడదు, లాస్ట్ మీల్ 7 o'clock చేయాలి. దాని తర్వాత మనం 10 గంటలు పండుకుంటాం మామూలుగా, 3 గంటలన్న గ్యాప్ ఉండాలి. రైట్. కానీ చాలా మంది ప్రొఫెషన్ వల్ల, మీరు జర్నలిస్ట్లో చూడండి, చాలా వరకు నైటే తింటుంటారు, ఎందుకంటే లేట్ అవుతుంది. ప్రొఫెషనల్ అది కరెక్ట్ కాదు. మీరు 7 o'clock తింటాం ఆపేయాలి, ఏదున్నా కూడా 3 hours గ్యాప్ ఇవ్వాలా. అదేవిధంగా ఈవినింగ్ వాక్ కానీ 7 గంటల తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, గర్డ్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది అన్నమాట బాగా. అఫ్కోర్స్ ఆల్కహాల్ నైట్ ఆల్కహాల్ ఎస్పెషలీ అందరు తాగేది ఈవినింగ్ నైటే కదా, దాంట్లో కూడా గర్డ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ ఫాలో కావాలి. చాలామంది ఇంకోటి ఏంటంటే రాంగ్ బిలీఫ్, పాలు తాగితే మంచిది రాత్రి, దానివల్ల చల్లట ఇది ఉంటుంది, అది కూడా రాంగ్. అసలు పాలు వల్ల గర్డ్ ఎక్కువ అవుతుంది. దానికి ఇప్పుడు మేము మిల్క్ అంటే వీఆర్ డిస్కరేజింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. పాల్లో కాల్షియం ఉంటుంది మంచిది అనుకుంటారు అందరూ, అది కరెక్ట్ కాదు. ఇస్ ఇట్ బికాజ్ సోర్స్ ఆఫ్ మిల్క్ కరెక్ట్ గా లేదనా సార్, లేకపోతే మిల్క్ ఇట్సెల్ఫ్, మిల్కే అసలు మనకి రాంగ్ కాన్సెప్ట్. మిల్క్ ఇండస్ట్రీ హ్యాస్ ప్రమోటెడ్ దిస్. మిల్క్ అనేది మనకి ప్రోటీన్స్ ఉంటాయి చిల్డ్రన్కి. మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ చిల్డ్రన్, కొంత ఏజ్ దాకా ప్రోటీన్స్ వస్తాయి. అదే మదర్స్ మిల్క్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాంటీబాడీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మిల్క్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ పీపుల్, ఎందుకంటే మిల్క్లో చాలా యాంటీజెన్స్ ఉంటాయి, బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకోటి మన ఇండియన్స్లో ఎస్పెషలీ ఆఫ్టర్ ది 18 years తర్వాత లాక్టేజ్ డిఫిషియన్సీ వస్తుంది. మిల్క్లో మెయిన్గా ఉండేది లాక్టోస్ అనే కార్బోహైడ్రేట్. సో మనకి లాక్టేజ్ డిఫిషియన్సీ ఉంది కాబట్టి మిల్క్ వీ కెనాట్ డైజెస్ట్. దానికి పాలు తాగానే చాలామంది గ్యాస్ రావటము, బ్లోటింగ్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట. దానికి అవర్ అడ్వైజ్ నౌ ఇస్ మిల్క్ స్టాప్ చేసి మిల్క్ తీసుకోవద్దు. వెరేజ్ పెరుగు మంచిది, పెరుగులో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటుంది, లాక్టోస్ ఉండదు. లాక్టోస్ ఉండదు కాబట్టి పెరుగు చాలా మంచిది. మిల్క్ అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు కాఫీ, టీలో కూడా మిల్క్ మంచిది కాదు. బ్లాక్ కాఫీ కానీ బ్లాక్ టీ తీసుకోవటం మంచిది. సో మిల్క్ ఎస్పెషల్లీ నైట్ తీసుకుంటే మిల్క్, పండుకునే ముందు కొంచెం పాలు తాగుతుంటారు, ఒక గ్లాస్ పాలు తాగుతారు చాలు, అది కరెక్ట్ కాదు. దానివల్ల గర్డ్ ఎక్కువ అవుతుంది. చాలా చల్ల పాలు తాగితే అసిడిటీ తగ్గుతుందని తప్పది, అది ఇమీడియట్గా యాసిడ్ కొంచెం తగ్గినట్టు ఉంటుంది. కానీ మిల్క్లో ఉన్న కాల్షియం వల్ల రీబౌండ్ అసిడిటీ వచ్చి ఎక్కువ అయిపోతుంది. సార్ ఇవన్నీ చాలా మందికి తెలియదు. చాలా మంది రాత్రి అసిడిటీ వస్తుంది, చల్ల పాలు తాగుతుంది నైట్ అంటారు, దానివల్ల యాక్చువల్లీ ఎక్కువ అవుతుంది అన్నమాట.